హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చి సడెన్‌గా ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు కానివ్వండి, ఏం చేయాలో అస్సలు తోచదు. అలాంటప్పుడు చాలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోయే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు సేమియా తీసుకున్నాము. తర్వాత 1 కప్పు మజ్జిగ యాడ్ చేసుకున్నాము. దీన్నేమి మనం ఫ్రై చేసుకోలేదండి. ఎందుకంటే ఇది రోస్టెడ్ వెర్మిసెల్లి. ఒకవేళ మీరు గనక తెల్లగా ఉన్న సేమియా తీసుకున్నట్లయితే దాన్ని ఒక 2 నిమిషాల పాటు కొంచెం వేపుకొని ఆ తర్వాత మజ్జిగ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మజ్జిగ కరెక్ట్‌గా సరిపోతుందండి ఒక కప్పు సేమియాకి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15-20 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకుందాం. పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా దీనికి ఒక తాలింపు వేసుకొచ్చుకుందామండి. కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, ఇవన్నీ మంచిగా మనకి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ తురిమిన అల్లం. అల్లం మనకి మంచిగా ఫ్రై అయిపోవాలండి నూనెలో. అప్పుడే మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బావుంటుందనమాట. ఇలా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాము. సన్నగా తరిగిన ఉల్లిపాయ, మనకి ఉల్లిపాయ వచ్చి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. జస్ట్ మనకి మగ్గితేనే సరిపోతుందనమాట. ఉల్లిపాయ పచ్చివాసన పోతేనే చాలు. ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన బీన్స్ తీసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు. క్యారెట్ మీరు తురిమి కూడా వేసుకోవచ్చు కావాలంటే. కానీ ఇది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నప్పుడు ఏంటంటే తినేటప్పుడు మనకి పలుకు పలుకుగా తగులుతా బావుంటుందనమాట. క్రంచీ క్రంచీగా ఉంటుంది. రుచికి సరిపడినంత ఉప్పు. తొందరగా మగ్గుతాయండి. ఉప్పు ముందే వేసుకోవటం వల్ల మనకి కూరగాయ ముక్కలనేది క్యారెట్, బీన్స్ మనకి కొంచెం మగ్గిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల వరకి ఫ్రెష్ బీన్స్ అండి ఇవి. పచ్చి బఠానీలు. వీటిని కూడా వేసేసుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. మగ్గిపోతాయన్నమాట ఊరికనేనే. కొంచెం తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం. కరివేపాకు, కొత్తిమీర వేసిన తర్వాత మనం ఇంకెక్కువ సేపు ఫ్రై చేయాల్సిన పని లేదండి. ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. అప్పుడే మనకి ఆ కొత్తిమీర ఫ్లేవర్ పోకుండా ఉంటుందనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. 20 నిమిషాల తర్వాత చూద్దామండి. మన సేమియా చక్కగా నానిపోయిందనమాట. చూసారు కదా! ఇలా నానితే మనకి సరిపోతుంది. చూడండి నలుపు చూసినప్పుడు మనకి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇక్కడ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. మనకి కొంచెం మజ్జిగ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ మనం మిగతావన్నీ వేసుకునే లోపల ఆ మజ్జిగ అంతా మనకి ఇంకా ఏమి ఉండదండి. మొత్తం పీల్చేసుకుంటుందనమాట.
ఇప్పుడు దీనిలో ఒక అర టీ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ వేసుకుందాము. టేస్ట్ చాలా బావుంటుందండి దీనివల్ల. ఇది ఇంట్లో తయారు చేసిన సాంబార్ పౌడరే అనమాట. ఒక చిటికెడు వంట సోడా వేసుకుందామండి. ఎక్కువగా కాకుండా చూడండి ఇంత కొంచెం సరిపోతుంది. మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత లాస్ట్‌లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుందామండి. ఇప్పుడు దీనిలో ఉన్న మజ్జిగ కానీ ఇదంతా మొత్తం పీల్చేసుకుంటుందనమాట. మనకేమి నానాల్సిన అవసరం లేదు రవ్వ. ఇవన్నీ మనం కలుపుకునే లోపలే రవ్వ చక్కగా నానిపోతుంది. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకుందాము. మీకు కావాలంటే నూనె కూడా అప్లై చేసుకోవచ్చు. అన్నిట్లోనూ కొంచెం కొంచెంగా మనం సేమియా వేసేసుకుందామండి. మనం తీసుకున్న ఈ సేమియా క్వాంటిటీకి గాని మనకైతే 9 ఇడ్లీలయితే వచ్చినాయండి. చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట. అప్పటికప్పుడు అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పిల్లలకి స్నాక్ బాక్స్‌లోకి కానివ్వండి, లంచ్ బాక్స్‌లోకి కానివ్వండి, అప్పటికప్పుడు టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు తినటానికి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కానివ్వండి, ఈవినింగ్ డిన్నర్ కానివ్వండి, చాలా క్విక్‌గా అయిపోతుంది. అలానే టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. అన్ని కూరగాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఒక మంచి హెల్తీ రెసిపీ కూడాను. ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసుకొని మనం ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో స్టీమ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో సేమ్ అంతేను. చూసారు కదా! 5 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయినియి. తీసేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా! చాలా సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావున్నాయండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా! సాఫ్ట్‌గా వెజిటబుల్స్‌తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.